హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన దగ్గరికి వివో V20SC మోడల్ డిస్ప్లే ప్రాబ్లంతో మన దగ్గర రావడం జరిగింది. దీనిని సక్సెస్ఫుల్గా లెస్ టైంలో రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. దాని తాలూకు ఫుల్ వీడియో చూడండి. ప్రాపర్గా చెకింగ్ అయిన తర్వాత నీట్గా ఇట్లా గ్లూ రిమూవర్ మోటార్తో నీట్గా గ్లూ రిమూవ్ చేసి, తర్వాత మెటల్ బ్రష్ చేసి, తర్వాత థిన్నర్తో నీట్గా రెసిడ్యూ ఏదైనా మిగిలిపోతే దాన్ని కూడా క్లీన్ చేసి ప్రాపర్గా అంటించడం వల్ల ఏం జరుగుతుందంటే, తర్వాత మీరు ఎవరైనా కొన్నిసార్లు మీరు చూసే ఉంటారు, తొందరగా గమ్ ఊడిపోయి చేతిలోకి వచ్చేస్తుంటుంది డిస్ప్లే. అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్క్ అంతా చేస్తే ఆ గమ్ము మీకు ఊడిపోకుండా ఇప్పుడు మనం అంటించేటువంటి గమ్ము చాలా గట్టిగా పట్టుకుంటుంది. మొబైల్ని విప్పదీసేటప్పుడు లేదా టియర్ డౌన్ చేసేటప్పుడు సింగిల్ స్క్రూ కూడా మిస్ అవ్వదు. మన దగ్గర స్పెషల్ కంటైనర్ ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి. ఏ మొబైల్కి ఆ మొబైల్ యొక్క దాని యొక్క స్పేర్ పార్ట్స్ అన్నీ కలెక్ట్ చేసి అందులోనే ఉంచడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే సింగిల్ స్క్రూ కూడా మిస్ అవ్వదు. మనం డిస్ప్లే ఎలా చేంజ్ చేస్తామన్నటువంటి కంప్లీట్ వీడియో ఇప్పటివరకు మన ఛానల్లో లేదు. అందుకోసమనే ఈ వీడియోని స్పెషల్గా రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి మీ ముందుకు ఉంచడం జరుగుతుంది. ఈ మోడల్లో ఎల్ఈడి ఎల్సిడి రెండు వస్తాయి. కస్టమర్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎల్ఈడి అయితే ఎలా ఉంటుంది, ఎల్సిడి అయితే ఎలా ఉంటుంది రెండు అతనికి చెప్పి అతను కంపేర్ చేయించి అతని చాయిస్ ప్రకారమే ఎల్సిడినే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా ఎల్సిడి హోల్డర్ క్లిప్స్ పెట్టి సిపియు కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. ఆ కూలింగ్ ఫ్యాన్ తోటి వచ్చేసి మనం తొందరగా గమ్ అనేది అంటుకోవడానికి మనం కూల్ చేస్తాము ఆ గమ్మునంతా. దాని ద్వారా ఏంటంటే మనం రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన పని ఉండదు. వితిన్ 10 minutesలోనే మనకు పని అయిపోతుంది. తొందరగా కస్టమర్కి కూడా ఇచ్చేసేయచ్చు. ఇది ఒక ట్రిక్ అనుకోండి. ఈ రీల్ని లేదా షార్ట్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా మొబైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే వాళ్ళకి ఈ రీల్ షేర్ చేసి ఇలా వర్క్ చేయించుకోండి అని సజెస్ట్ చేయండి. ఇలా క్లీనింగ్ సాల్వెంట్తో ఆ బ్లాక్ గ్లూ రెసిడ్యూ ఏదైనా మిగిలిపోతే డిస్ప్లే పైన దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వర్క్ ఇలా వస్తుంది చూడండి. అవుట్పుట్ మొబైల్ ఎంత నీట్గా ఉందో. మొబైల్ చూసిన కస్టమర్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు. రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ వద్దని చెప్పాడు, అందుకే రికార్డ్ చేయలేదు. థ్యాంక్ యూ.